పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. జీవీఎంసీలో మేడం ముచ్చట్లు. లంచం కేసున్న యూసీడీపీడీకి అదనపు కమిషనర్గా బాధ్యతల, రాజకీయ సిఫార్సులతోనే సత్యవేనికి కీలక పదవి. ప్రభుత్వ నిబంధనలు సైతం పక్కన పెట్టి ఏడీసీగా నియామకం. ఏడీసీగా ఆమెను నియమించడం పట్ల సర్వత్రా వ్యతిరేకత. మేడం మీద అక్షరశిల్పం వరుసగా కథనాలను రాయాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే మేడం ఎప్పటికీ మారబోరు. అందుకనే మేం కూడా ఇంకా మారే ఉద్దేశం లేదు. అందుకనే అక్షరశిల్పం రోజు 2 కథనాలు చొప్పున రాయాలని నిర్ణయించుకొని, అది డోస్ ఎక్కువ కాబట్టి తక్కువ అంటే రోజుకు 1 మాత్రమే ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఎలా ఇస్తామన్న విషయం తెలియదు, కానీ ఇవాళ మాత్రం ఇలాగా న్యూ ఇయర్ పూట ఆవిడ కోసం ఒక కథని ఇచ్చేస్తున్నాం. ఎందుకంటే మొదటి నుంచి జీవీఎంసీ కానీ ఇతర ఏ వ్యవస్థలు కానీ బాగుపడాలి అనే ఉద్దేశం మాత్రమే మా సంస్థకుంది. అందుకనే ఆ మీదుగా మేము హైవేలో వెళ్ళిపోతున్న వాహనాల రాకపోకల్లాగా వెళ్ళిపోతాం. ఇక జీవీఎంసీలోని ఏ విభాగమైనా ఒకటే ముచ్చట, సంస్థలోని ఏ ఇద్దరు కలిసినా ఒకటే చర్చ. మేడంకే ఎందుకంత ప్రాధాన్యత అని. అవినీతి కేసు ఉన్నప్పటికీ అదనపు కమిషనర్గా బాధ్యతలు అప్పగించడం వెనుక కారణం ఏంటని, ఏ రాజకీయ శక్తుల సిఫార్సులతో ఆమెకు ఆ పోస్టింగ్ ఇచ్చారన్న అంశమే జీవీఎంసీలో ప్రధానంగా చర్చకు దారితీస్తుంది. జీవీఎంసీ యూసీడీపీడీ పీఎం సత్యవేనికి అదనపు కమిషనర్గా నియమిస్తూ కమిషనర్గా కేతన్ గారు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పోస్టు గత ఏడాది కాలంగా ఖాళీగా ఉండడంతో పలు విభాగాల పర్యవేక్షణ నిమిత్తం ఇన్ఛార్జిగా ఆమెను నియమించినట్లు కమిషనర్ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. అయితే ఆమెపై అవినీతి నిరోధక శాఖ కేసుంది. ఆమె గతంలో సహచర ఉద్యోగి నుంచి లంచం డిమాండ్ చేసి తీసుకుంటున్న సమయంలో ఏసీపీ అధికారులకు రెడీ హ్యాండెడ్గా చిక్కారు, అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆ కేసు ఇప్పటికీ పెండింగ్లో ఉంది. ఆ విషయం తెలిసినప్పటికీ ఆమెకు వరుసగా పదోన్నతులు, కీలక పదవులు దక్కుతుండడంపై జీవీఎంసీ అధికారులు నోరెళ్లబడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలు సైతం పక్కన పెట్టి ఉన్నతాధికారులు ఆమెకు పెద్దపీట వేస్తుండడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మచిలీపట్నం కమిషనర్గా పనిచేసిన సమయంలో సత్యవేని 2009లో అదే శాఖలో జూనియర్ అసిస్టెంట్ నుంచి 5,000 లంచం డిమాండ్ చేసి ఏసీబీకి చిక్కారు. అప్పట్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. సొంత శాఖలో సిబ్బంది నుంచే లంచం డిమాండ్ చేయడం పట్ల అందరూ విస్తుపోయారు. ఈ కేసు పెండింగ్లో ఉండడంతో డీపీసీ కమిటీ ఆమెకు స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ పదోన్నతి కల్పించలేదు. దీంతో ఆమె కోర్టుకు వెళ్లగా న్యాయస్థానం సూచనతో 2016-17లో ప్రమోషన్ ఇచ్చారు. వాస్తవానికి అవినీతి కేసులో ఉన్న ఆమెకు పదోన్నతి కల్పించే అవకాశం లేకపోయినప్పటికీ అప్పటికే 2 క్రమశిక్షణా కేసులు పెండింగ్లో ఉన్నప్పటికీ ప్రమోషన్ చేశారు. ఆ తర్వాత కూడా ఆమెకు కీలక పోస్టింగ్ వర్తిస్తూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆమెకు కీలకమైన జీవీఎంసీ యూసీడీపీడీగా నియమించింది. జీవీఎంసీ పరిధిలో బడుగు బలహీన వర్గాలకు, డ్వాక్రా, ఇతర సంఘాలకు అన్ని రకాల ప్రభుత్వ పథకాలు ఈ విభాగం నుంచే అందించాల్సి ఉంటుంది. అటువంటి కీలకమైన విభాగంలో ప్రాజెక్టు డైరెక్టర్గా నియమితులయ్యారు. అవినీతి కేసు ఉన్నప్పటికీ ఆమెకు ఈ కీలకమైన పోస్టులో ఎలా నియమించారన్న ప్రశ్నలు అప్పుడే ఉత్పన్నమవుతున్నాయి. తాజాగా ఆమెను జీవీఎంసీ అదనపు కమిషనర్గా నియమించడం జీవీఎంసీలో హాట్ టాపిక్గా మారింది. ఈ విభాగంలో కీలకమైన 9 విభాగాలను పర్యవేక్షించే బాధ్యతలను అప్పగించారు. అన్నీ అత్యంత కీలకమైనవే కావడం గమనార్హం. ప్రభుత్వ నిబంధనలు సైతం పక్కన పెట్టి ఇప్పటికే ఆమెకు అందలం ఎక్కిస్తుండడం పట్ల సహచర అధికారులు విస్తుపోతున్నారు. ఆమెకు మాత్రం ఎందుకంత స్పెషల్ అన్న సందేహాలు లేవనెత్తుతున్నారు. పనిచేస్తున్న విభాగం సిబ్బందినే లంచం కోసం వేధించిన అధికారిని జీవీఎంసీ పరిధిలో సంక్షేమ ఫలాల కోసం వచ్చే ప్రజలను వదులుతారా అని చెవులు కొరుకుంటున్నారు. ఆమెను ఏడీసీగా నియమించారని కూటమి ప్రజాప్రతినిధులు సైతం తప్పుపడుతున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ నియామకం పట్ల జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదులు అందాయి. తాజాగా ఆ విషయాన్ని ప్రభుత్వం పెద్దల వద్ద పంచాయతీ పెట్టాలన్న నిర్ణయంతో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మళ్ళీ చెప్తున్నాం, మాకెవరి మీద పర్సనల్గా ఎలాంటి టార్గెట్ లేదు. వ్యవస్థను నాశనం చేసే వాళ్ళను మాత్రమే మాకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటారు. అలాంటి అవినీతి పరుల విషయంలో అడ్డదారులు తొక్కిన ప్రతి ఒక్కరి కోసం ప్రత్యేకించి ఒక రూట్ మ్యాప్ మా దగ్గర ఉంది. ఆ విషయంలో ఎలాంటి డౌటే లేదు. ముఖ్యంగా అధికారులతో అటు ఆడ ఇటు మగ ఎవరైనా సరే చక్కగా అధికార వర్గాల పనిచేస్తున్న విషయంలో చూసుకుంటూ పోతూ ఉంటాం. అధికారం అనేది ఉన్నప్పుడు ప్రజాసేవలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రతి ఒక్కరూ పనిచేయాలి. అలా కాకుండా అధికారం ఉంది కదా అని ఏది పడితే అది చేస్తానంటే మాలాంటి ఒక నికార్సైన సంస్థ ఊరుకోదు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.